మాట్లాడతాం. వర్మ గారు, వాట్ ఈస్ క్రైమ్ టు యూ? క్రైమ్ అంటే ఏమిటి? క్రైమ్ అనేది ఒక లీగల్ వర్డ్. అది ఒక వ్యవస్థ ఉంది, దానికి కొంచెం నిబంధనలు, ఒక లా అండ్ ఆర్డరు, రెగ్యులేషన్స్, కాన్స్టిట్యూషన్ ఇవన్నీ ఉన్నాయి. ఇది చేయాలి, చేయకూడదు, ఇలాంటి ఒక మనం ఏర్పరచుకున్నాం. కాబట్టి బ్రేకింగ్ ద లా, ఏ లా ఎవరిని బ్రేక్ చేసినా వాడిని క్రిమినల్ అంటారు. అవును. అది ఆస్పెక్ట్ ఆఫ్ డెఫినేషన్ ఏంటనేది, ఏ కారణంతో వాడు చేశాడు, వాడి మోటివేషన్ అనేది మారల్ ఆస్పెక్ట్. అది ఉదాహరణకి నేను ఒక బాంబేలో ఒక చాలా సీనియర్ పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నప్పుడు, క్రైమ్ ఎవరు చేసినా నేను వాడిని వదలకూడదు, ఈ కారణం అని నేను అన్నాను. సార్, ఐ వాంట్ ఆస్క్ యూ క్వశ్చన్. ఇప్పుడు ఒక ఇంట్లో మీరు పోలీస్ ఆఫీసరు లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేశాడు లేకపోతే క్రైమ్ చేశాడు అన్న దాని మీద మీరు ఎవరినైనా ప్రొసీడ్ అవుతారని చెప్తున్నారు. పోలీస్ ఆఫీసర్గా దట్ ఈస్ యువర్ జాబ్ రెస్పాన్సిబిలిటీ. ఒక చాలా డబ్బు ఉన్న ఇంట్లో ఒక పన్నుడు ఉన్నాడు సపోజ్. ఆ పన్నుడికి జీతం సరిగ్గా ఇవ్వట్లేదు, లేకపోతే ఇష్టం వచ్చినట్టు పని చేస్తున్నాడు, లేకపోతే ఇలాంటి రకరకాల ఇల్ట్రీట్ చేస్తున్నాడు, ఆల్మోస్ట్ ఒక బానిస్ లాగా చూస్తున్నాడు సపోజ్. వాడికి ఏదో అవసరం వచ్చింది, వాళ్ళ మదర్కి ఒంట్లో బాగాలేదా, లేకపోతే ఏదో సమ్ కంపల్షన్ వచ్చేసి వాడి ఇంట్లో ఆ కారణం వలన డబ్బులు దొంగిలి చెల్లిపోయాడు. వాడి దొంగతనం అనేది క్రైమ్ కాబట్టి మీరు వాడిని పట్టుకుని జైల్లో వేశారు, కొట్టారు, ఏదో చేశారు. క్రిమినల్ని ఎలా ట్రీట్ చేయాలి పోలీస్ వ్యవస్థ అని మీరు చేశారు, ఎందుకంటే వాడు బై డెఫినేషన్ క్రిమినల్ అయ్యాడు. కానీ జూమ్ అవుట్ చేసి చూస్తే వాడికి ఉన్న అవసరం ఒకటి, వాడి మోటివేషన్ చేయటానికి. రెండోది, వాడిని ఎలాంటి ముప్పు తెప్పలు పెట్టడం అనేది క్రిమినల్ ఆస్పెక్ట్ రాదు. సర్వెంట్ని ఎలా చూసుకోవాలనే రెగ్యులేషన్స్ ఒక ఇంట్లో ఎలా జరుగుతున్నాయి అనేది అది యాజ్ ఇట్ ఈస్గా ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ అట్లీస్ట్ మన సొసైటీలో. అప్పుడు మీరు ఒక మనిషిగా, పోలీస్ ఆఫీసర్ అనేది ఒక పక్కన పెట్టి ఒక మనిషిగా మీరు ఇంటర్నల్ తెలిసినప్పుడు మీరు అదే ఎంతూజియాజం తోటి వాడిని శిక్షిస్తారా, వాడిని పట్టుకుని పెడతారా అని అడిగారు. సో అది నా పాయింట్. అది సో క్రైమ్ బై డెఫినేషన్ లీగల్ ఇస్ డిఫరెంట్, క్రైమ్ని మారల్గా చూడండి. ఎందుకంటే ఒక్కొక్క సొసైటీలో ఆ క్రైమ్ అనే డెఫినేషన్ మారుతుంది. అందుకని లా ఆఫ్ ది ల్యాండ్ అని వస్తుంది. ఈ పర్టికులర్ ల్యాండ్లో ఇది, వేరే ల్యాండ్లో అది వేరే లా అవ్వచ్చు, ఇంకొక చోట ఇంకో వేరే లా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్టిట్యూషన్, ఇట్స్ లీగల్ ఇన్ సమ్ ప్లేసెస్, ఇన్ సమ్ ప్లేసెస్ ఇట్స్ నాట్. దట్స్ వేర్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్. Maybe that is not the right example, but I think something's far more serious, I would think. అంటే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక పర్టికులర్ అంటే ఒక స్ట్రక్చరల్గా నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రెబెల్ ఉన్నాడు, ఉన్న గవర్నమెంట్కి ఎగెయిన్స్ట్కి వెళ్తాడు. ఎగెయిన్స్ట్కి వెళ్ళి ఒకవేళ అది సాధించగలిగితే వాడు టేక్ ఓవర్ చేసిన సందర్భాలు ఉన్నాయి, కూ చేసేసి అప్పుడు వేరే సొసైటీ వచ్చేస్తుంది దాంట్లోకి. అప్పుడు వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఈయన తీసేసి తాలిబాన్ వచ్చేస్తుంది, తాలిబాన్ తీసి వేరే వాళ్ళు వచ్చేస్తారు. అలా చాలా చోట్ల జరుగుతాయి మొత్తం ప్రపంచంలో. సో ఆ రెగ్యులేషన్ బట్టి మారుతుంది. లేకపోతే ఒక్కొక్కసారి ఒక్క పోలీస్ ఆఫీసర్ వచ్చి అంతకుముందు లాని ఎవరు కేర్ చేయనివ్వండి, బాంబేలో డోగ్లీ అనే అతను వచ్చి టోటల్గా అసలు బియర్ బార్లు ఉండకూడదు, రాత్రి 12 వరకు తాకూడదు అని ఇంప్లిమెంట్ చేశాడు. సో అతని పర్టికులర్ సెన్సిబిలిటీతో ఒకటి ఇంప్లిమెంట్ అయిపోయింది. ఇండివిజువల్ ఇంటర్ప్రిటేషన్ చేయడం, దాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటాం అనేది టైంకి దాని ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్లో పైన ఉన్నోడి మీదగా మారుతూ ఉంటుంది. సో నేను ఒక అండర్స్టాండింగ్ క్రిమినల్ సైకాలజీ, వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ క్రిమినల్ అంటే అర్థం ఏంటి అనే దానికి డీప్గా వెళ్తాను. కాబట్టి నాకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాంబేలో ఒక మర్డర్ జరిగింది. ఒక అబ్బాయి కలిసి ఇంకొక అబ్బాయిని చంపేసి ముక్కలు చేసి ఆయన తీసుకెళ్ళి ఎక్కడో పాతేశారు. వినటానికి జుగుప్సాకరంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఎవరికైనా ఎవరైనా మనిషి ఎలా చేయగలుగుతాడు అని అనిపిస్తుంది. కానీ ఒకవేళ వాళ్ళిద్దరూ, మారియా సుస్సేరాజ్ అనే అతను చేసి ఉండకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బయట నుండి ఎవరో చేసి ఉంటే వాళ్ళు కూడా మనంత ఆశ్చర్యపోయేవారు, ఎవరైనా అలా చేయొచ్చని. ఎందుకంటే జరిగినప్పుడు ఉన్న పరిస్థితి, జరిగినప్పుడు ఉన్న ఒక కంపల్షను వాళ్ళతో అలా చేయించింది ఆ పర్టికులర్ టైంలో. సో వాళ్ళ మానసిక సిచ్యువేషన్ బట్టి ఆలోచించినప్పుడు మనకు దాన్ని స్టడీ చేయడం అనేది చాలా వేరే విధంగా చూస్తాం. అట్లీస్ట్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, యాజ్ ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ ప్రతిదీ స్టడీ చేసే నాకు ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి నేను ఎప్పుడూ క్రైమ్ని ఒక గుర్రం పట్టుకుంటాను అలా చూడండి. నేను ఐ వాంట్ టు లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ఎవ్రీ అదర్ యాంగిల్ rather than the cliche, not cliched, I would say the conventional designated angle. హత్య చేయటం నేరం, and designated definitions and linear philosophy. Yeah I wouldn't say philosophy, it is a law of the land a particular time. చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు తప్పు చేసి పట్టుబడి, అంటే చిన్న తప్పు అయి ఉండొచ్చు,
మీ మనసుని ఎవరు అర్థం చేసుకోలేదు కాబట్టి మీరు ఇలా మారారా, లేకపోతే ఎప్పటి నుంచో అలాగే ఉన్నారు? ఫస్ట్ క్రైమ్ నేను వీడియో లైబ్రరీ పెట్టాను. ఆ వీడియో లైబ్రరీలో నేను ఆఖరి రాస్తా అనే సినిమా వచ్చినప్పుడు దాన్ని పైరసీ చేశాను. అప్పుడు నన్ను అరెస్ట్ చేసి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ లాకప్లో ఉన్నప్పుడు నాకు ఫస్ట్ టైము అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఏమన్నా అంటే, నేను ఇంకొంతమంది వేరే వీడియో లైబ్రరీలు కూడా ఉన్నారు, మీరేదో ఒక 400-500 కోసం మీరు పొట్ట కోసం మీరు పని చేస్తామంటే ఈ లక్షలు కోట్లు ఉన్న ప్రొడ్యూసర్లు మిమ్మల్ని చూసి ఏడుస్తున్నారా అని తనకి వాళ్ళ మీద ఎక్కువ కోపం వచ్చింది. ఎందుకు? ఆ పోలీస్ ఇన్స్పెక్టర్లు ఇద్దరు ఉన్నారు, ఒక మనిషి ఉన్నాడు, ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. పోలీస్ ఆఫీసర్గా మమ్మల్ని లాకప్లో పెట్టాడు, కానీ మనిషిగా మా మీద సింపతైజ్ చేస్తున్నాడు. తన ఉద్దేశంలో వీళ్ళు బ్లాక్ మనీ అంతా వెనకేసుకుని లక్షల కోట్లు గడించేసి చిన్న చిన్న డబ్బులు ఏళ్ళ కోసం ఎంత పెద్ద చేస్తారా అనేది తన ఫీలింగ్. అప్పుడు మాకు ఒక సలహా ఇచ్చాడు. అంటే నేను కూడా ఉన్నాను కాబట్టి నా ఎగ్జాంపుల్ చెప్తాను. నీ దగ్గర 800 క్యాసెట్లు నేను తీసుకున్నాను, నువ్వు పాత ఇరిగిపోయినవి అన్నీ ఉంటే అది పెట్టి, ఎందుకంటే నంబర్ మార్చలేను, కేసు ఆల్రెడీ నేను పెట్టేశాను. ఇవి నువ్వు ఇరిగిపోయినవి పాతవి పెట్టి నీ ఇచ్చేస్తాను, నువ్వు మళ్ళీ నీ బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పాడు. అది చేశారు. దాని తర్వాత కోర్టులో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నాకు ఎవరో కలిసి ప్రాసిక్యూటర్కి ఎంత డబ్బులు ఇచ్చేస్తే పని అయిపోతుంది అని చెప్పి, సో ప్రాసిక్యూటర్కి అది ఇచ్చేసి అయిపోయింది కేసు. సో ఇందులో ఒక కరప్షన్ ఆస్పెక్ట్ ఉంది. ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ తన సహృదయంతో ఒక నేరం చేసిన వీడియో లైబ్రరీ అసలు ఉద్దేశం అర్థం చేసుకుని వాడిని బయటికి చేర్చే హీరోయిజం కూడా ఉంది. ఆ ప్రొడ్యూసర్ అనేవాడు ఆ లక్షల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసాడు, కానీ బ్లాక్ మనీ ఉందా లేదా అదొక ఆస్పెక్ట్ ఉంది. ఇలా ఇన్ని రకాల మనుషులు చేసి ఒక నేరం ఏంటి ఫైనల్గా ఒక సినిమా వీడియో పైరసీ చేయడం. నేను అందుకని చాలాసార్లు ఇండస్ట్రీలో పైరసీని ఆపేయాలని మహేష్ బాబు చెప్పేసి లేకపోతే తారక్ చెప్పేసి నేను ఎవ్వరు ఆపరా. ఎందుకంటే వాడికి నువ్వు డాన్స్ చేస్తే, నువ్వు యాక్టింగ్ చేస్తే ఇష్టం, అంతేగాని నీకు ఆల్రెడీ కోట్లు వస్తున్నాయి, నీకు ఇంకా కోట్లు రావాలనే ఉద్దేశంతో వాడి జేబులో 100 రూపాయలు వాడు పోగొట్టుకోడు. అందుకని పైరసీ అనేది ఆగదు, ఇంపాసిబుల్ అది. అప్పుడు మనం గంతులు పెట్టేసి ఇండస్ట్రీని చంపేస్తుంది పైరసీ అంటే ఎవ్వడు అక్కడ. ఎందుకంటే మనిషికి నేచర్గా వాడికి ఎంత తేలిగ్గా దొరుకుతుంది, ఎంత చీప్గా దొరుకుతుంది ఆలోచిస్తాడు. కానీ నేను ఇలాగే కొంటే వాడికి వేరే ఎక్కువ డబ్బులు వస్తాయనే దాంట్లో వాడి డబ్బులు నీ కోసం త్యాగం చెయ్యడు. సో అప్పుడు ఏంటి, మారల్గా మీరు దాన్ని ఖండించడానికి లీగల్గా లాకి భయపడి చేయకపోవడానికి తేడా ఉంటుంది. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక రెడ్ లైట్ ఉంది, మీరు ఆగాలి, గ్రీన్ లైట్ ఉంటే మీరు వెళ్ళాలి. అప్పుడు ఒకడు రెడ్ లైట్ కొట్టేస్తున్నాడు. అప్పుడు రెడ్ లైట్ కొట్టేస్తున్నాడు కాబట్టి ఆయన ఆపారు, ఫైన్ వేసారు, జైలుకి తీసుకెళ్ళారు, ఏదో చేశారు. కానీ ఆ రెడ్ లైట్ కొట్టిన అత్యంత అవసరం ఉంది, ఏదో నాకు తెలియదు అవసరం ఏంటి, ఇంట్లో వెయిటింగ్ ఏదో సంథింగ్, ఆడు ఇంకోటికి ఏదో వేరేది ఉంటుంది, ఇంకోటికి ఏదో వేరేది ఉంటుంది. కానీ ఆ రెడ్ లైట్ దాటడానికి ఆడు పొగరుతో చేస్తున్నాడా, ఆడికి పెచ్చ, లేకపోతే ఆడికి అవసరం ఉందా, లేకపోతే ఏంటనేది రకరకాల కారణాలు ఉండొచ్చు. ఆ కారణం తెలుసుకోకుండా పర్ఫెక్ట్గా కేవలం రెడ్ లైట్ కట్ చేసేయడానికి దాని మీద జూమ్ చేయకూడదండి. అప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, ప్రతి ఒక్కడికి ఏదో రీజన్ ఉంటుంది చేయడానికి, ఎవరో కూడా ఒక కారణం లేకుండా చేయరు. కానీ ఆ కారణాన్ని అర్థం చేసుకుంటారా, లేకపోతే వీడు దొంగగా మారడానికి కారణం ఉందని చెప్పారు స్టేట్మెంట్ శ్రీదేవి ఏమని. కరెక్ట్, చిన్న సినిమాలో మీ ఫిలాసఫీ. కానీ అలా అందరూ చూసి ఆలోచిస్తూ పోతే ఇతను రెడ్ లైట్ క్రాస్ చేయడంలో యాక్సిడెంట్ అయ్యి చచ్చాడు అనుకోండి. అది చెప్తున్నా, అలా చెయ్యాలని నేను చెప్పట్లేదు. మీరు నన్ను అడిగింది ఏంటి, క్రైమ్ అంటే మీ దృష్టిలో ఏంటంటే, నేను ఐ గేవ్ ఇట్ ఏ 360-degree యాంగిల్. అంటే క్రైమ్ జరిగిందని ఒప్పుకుంటూ ఎందుకు జరిగిందో మీరు యాంగిల్, అది లీగల్ ఆస్పెక్ట్, మారల్ ఆస్పెక్ట్ కి డిఫరెన్స్ ఉందని చెప్తున్నా. ఆబ్జెక్టివ్ గా జూమ్ అవుట్ చేసి చూడటానికి, జూమ్ ఇన్ చూడటానికి డిఫరెన్స్ ఉంది. సో ఇలా అందరూ జూమ్ అవుట్ చేస్తూ చూడాలి, సొసైటీ కొలాప్స్ అయిపోతుంది. 100%. దేవుడు ఉన్నాడని నేను ఒప్పుకుంటున్నాను, మీరు ఫైనలీ ఒప్పుకున్నారు కాబట్టి అందరూ జూమ్ అవుట్ చేయలేరు. కరెక్ట్, ఇంపాసిబుల్. సొసైటీ విల్ కొలాప్స్. సొసైటీ నడిచేదే లా అండ్ ఆర్డర్.